నేను ఇంత అందంగా ఎందుకు వచ్చానో తెలుసా? నీ అందం తీసేయడానికి వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు తాగితే ఏమైపోతావో తెలుసా? ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. యశోదాదేవి కన్నులు అంత అందంగా ఉంటాయట, తామర రేకుల్లా ఉంటాయట. అమ్మ పోలికి వచ్చినాయి. అందుకని నావిడ అలాగే పిలిచింది తెలియకుండా. తామర రేకుల వంటి కన్నులున్న పిల్లాడా, ఎంత అందంగా ఉన్నావురా. ఇంత అందం చటుక్కున మాయమైపోతుంది. ఏది నా తాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతుంది. లోపల పని చేసుకుంటున్నారు రోహిణి యశోదాదేవిని. వాళ్ళు చూశారు. చూసి అయ్యయ్యో అదేమిటమ్మా మా పిల్లవాడికి పాలిస్తున్నావు, ఆగు ఆగంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే కాబట్టి ఒక్కసారి ఆ విషాన్ని పిల్లవాడి నోట్లో పెడితే చాలు. స్తన్యం తాగినట్టే ఆ స్తన్యాన్ని తన బుజ్జి బుజ్జి వేళ్లతో ఇలా పట్టుకుని గుండెలలో ప్రాణాల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటినీ లాగేశారు రెండు గుక్కల్లో. వదలరా బాబోయ్ వదలరా బాబోయ్ అంటుంది ఆవిడ. తాగేగానే ఆ కామరూపం పోయి ఒక్కసారి గిర్ర 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 తిరుగుతూ ఆ నెత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో 13 కిలోమీటర్లు అండి పూతనా శరీరం. 3 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో వచ్చి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయింది. ఆ గుండెల మీద ఉన్న కృష్ణుణ్ణి అలాగే చేతులతో పట్టుకుని గిరగిర గిరగిర తిరిగి పడిపోయింది. దంతదండంబులు అంటే ఆ కోరలు ఎలా ఉన్నాయంటే నాగేటి చాళ్ళు ఉంటాయి. ఆ నాగలికి భూమిలో పెట్టి దున్నేటప్పుడు ఇలా ఏటవాలుగా ఉంటుంది ఆ నాగేటి చాలు. అది ఎలా ఉందో అలా ఉన్నాయి ఆ కోరలు. పెద్ద కొండ గుహల లాంటి ముక్కులు, పెద్ద పెద్ద పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అటువంటి స్తన్యములు, ముళ్ళ పొద